హాయ్ అండి. ఇది ఈవినింగ్ వచ్చేసి డిన్నర్లో ఏం చేద్దాం అనుకోని వెజిటేబుల్స్ ఏం లేకపోతే టమాటాలు ఉన్నాయండి. దాంతో నేను టమాటా రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఇందులో ఆనియన్స్, మసాలా సరుకులు, జీడిపప్పులు అన్నీ వేసుకొని వేపేసుకుంటున్నానండి. పక్కనేమో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి కొత్తిమీర బాగా చేసుకుంటున్నాను రేపు పచ్చడికి. మా వాడికి ఏ రైస్ చేసినా సరే అందులో బఠానీ అనేది మట్టుకు ఉండాలి. అందుకే నేను ఎక్కువ బఠానీ అనేది వేస్తానండి. అంటే డిన్నర్ టైము నైట్ కదా, ఎందుకు అరగదు అనుకోవచ్చు. కాకపోతే నేను వాళ్ళకి పెందలకాడే పెట్టేస్తానండి. 6 కల్లా డిన్నర్ అయిపోయేలాగా చూసుకుంటాను. అవి కూడా కొంచెం మగ్గి పచ్చివాసన పోయాక ఈ టమాటా పేస్ట్ అనేది వేసుకుంటానండి. వాడికి ఎర్రగా ఉండాలి టమాటా రైస్ అనేది, ముక్కలుగా కోస్తే తిండు. కాబట్టి టమాటాలు అనేది పేస్ట్ చేసి వేసేసుకున్నాను. అందులో కొంచెం పసుపు కూడా వేసేసి ఇలా ఇప్పుడు చూసారు కదా ఎంత అలా ఉందో, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అందులో పచ్చి వాసన వస్తుంది కదా, వాసన అంతా పోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ పెరుగు వేయకుండా కొంచెం పల్వ టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇలా అనేది నేను చేసుకున్నాను. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వాడు బాగా ఘాటు తినండి. నేను ఉత్తి ధనియాల పొడి అనేది వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం నేను మసాలా వేసుకుంటాను కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. బియ్యం కూడా వేసి అవి కూడా ఒక 5 నిమిషాల నుంచి వాటర్ అనేది వేసుకున్నానండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. ఈ పక్కన వచ్చేసి పెరుగు కాయడానికి పాలు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నేను రేపు బ్రేక్ఫాస్ట్కి ఇలా కొలతలతో తీసేసుకుంటానండి. ఆ గ్లాస్ పెసలకి దానికి హాఫ్కి బియ్యం, తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు అనేది వేసుకుంటాను. ఇలా పెసలు అనేది నేను కవర్లో స్టోర్ చేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి. పురుగు అనేది పట్టదు కదా, కాబట్టి ఇక్కడ నేను ఈ 2 ఉజ్జాయింపున వేసేసుకుంటానండి. పచ్చెనగపప్పు, మినపప్పు, బియ్యం ఒక్కటే. పెసలు గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ బియ్యంలా చూసుకుంటాను. ఇక్కడ వంట అంతా అయిపోయాక ఇలా సామాను అనేది స్టోర్ చేసుకొని కడిగేసుకుంటాను.